హలో హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఈరోజు మనము ఎప్పుడు దోశ ఒకేలా కాకుండా ఇలా ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసి ఇలా కూడా చేసుకుందాము. ఎప్పుడు చట్నీతోనే కాకుండా ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ ఎలా చేయాలో చూపించేస్తాను. బాణలీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపు అన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఆనియన్స్, క్యారెట్ అన్నీ వేసేసి ఒక 2 minutes అలా వేపేద్దాం. ఇలా 2 minutes వేపేసి స్టవ్ కట్టేద్దాం. ఎక్కువగా వేపితే టేస్ట్ ఉండదండి. స్టవ్ కట్టేద్దాం. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. సోడా పొడి. ఈ ఆనియన్స్ దంతా కూడా మనం పిండిలో వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేద్దాం. అంతేనండి, దోశ రెడీ అయిపోయింది. తీసేద్దాం. అంతేనండి, దోశ మనం టమాటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తినచ్చు. ఇలా ఒకసారి మీరు చేసుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అని అనకుండా ఉండలేరు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.